గైస్, ఈరోజు November 9th సండే. ఈరోజు కొన్ని పనులు ఉన్నాయి. ఇంకా బ్రష్ కట్టర్తోటి గడ్డి పీకేయాలి. ఇంకా చెట్ల మధ్యలో కలుపు వస్తుంది. కలుపు రాకుండా ఇలా ఎండుగడ్డి అదేమంటారు మల్చింగ్లా చేద్దామని చేస్తున్నాము. అంతే. అవి ఒక 2 పనులు చేసి ఇక ఇంటికి వెళ్ళాలి. బ్రష్ కట్టర్తోటి గడ్డి కట్ చేయాలి. ఇంకా అక్కడ పిచ్చి గడ్డి ఉంది కదా, ఎండుగడ్డి, అది చెట్ల చుట్టూ వేయాలి. Say hi. ఈ ఖరాబైన గడ్డ మేము ఆ చెట్ల మధ్యలో వేస్తున్నాము. ఎంత ఇప్పుడు పశువులు కూడా తినడానికి లేకుండా అయిపోయింది కాబట్టి ఈ గడ్డి వేస్తున్నాము. నిన్నంతా కలుపంతా తీపిచ్చాము రోటవేటర్ తోటి. ఈ విధంగా అయిపోయింది. ఈ 3 లేన్స్లో రోటవేటర్ తోటి ఇలా క్లీన్ చేయించాము. ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇంకా అటు పల్లి ఉంది కదా, పల్లి ఉన్నాయి మిగతా రోస్, అవేం టచ్ చేయలేదు. ఇంకా ఈ ఎండుగడ్డి తీసుకొని ఖరాబ్ అయినది ఇలా మల్చింగ్ లాగా చెట్ల మధ్యలో ఇలా గడ్డి వేస్తున్నాము. ఇది మొత్తం ఖరాబ్ అయిన గడ్డి, ఇక్కడ వేస్ట్ పడి ఉందని ఇక్కడ ఎంత కట్ చేసినా వస్తున్నది కాబట్టి ఇట్లా ఇక్కడ వేస్తాము. కొంచెం కొంచెం ఇట్లా వేస్తున్నాము. ఈ చెట్టు మధ్యలో ఇలా కొంచెం మంది గడ్డి ఉన్న గడ్డి వేస్తున్నాము. ఇట్లా ఈ పల్లి మధ్యలో మొత్తం గడ్డి అంతా ఈ విధంగా చేతులతోటి మాన్యువల్గా పీకేసాము. మ్యాక్సిమం కవర్ చేసాము. ఇంకా ఇటు సైడ్స్కి ఏమో బ్రష్ కట్టర్ తోటి కొట్టేసాము. ఇదంతా పిచ్చిగడ్డి ఉండే, ఇదంతా కొట్టేసాము. ఇటంతా ఈ విధంగా ఉంది. పల్లి వ్యవసాయం ఈ విధంగా క్లీన్ చేసాం. గడ్డి కొంచెమే ఉండే కాబట్టి ఈ విధంగా ఈ ఒక్క రోజు అయితే మంచిగా వేసాం. ఇంకా అక్కడ కొంచెం వేసాం. లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం మ్యాక్సిమం క్లీన్ చేసాము. రైట్ సైడ్ పల్లింది కాబట్టి ఉన్న వరకు చేతితో పీకేసాం. ఇక్కడ ట్రాక్టర్ అవేం పోవు కదా, మ్యాక్సిమం చేతులతో పీకేసాం. ఈ విధంగా ఉంది పల్లి సైడ్. దసరి అటు సైడ్ కూడా కొంచెం క్లీన్ చేయించాం. అటు సైడ్